హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్లీ షిమ్లా వచ్చేసాము ఈరోజు. అండ్ రావడానికి కొంచెం లేట్ అయింది. సో ఇక్కడ మేము వచ్చేసరికి ఈవినింగ్ లైక్ 5:30 అయింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మేము జాకో హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము ఉన్నది ఎక్కడంటే మెయిన్ షిమ్లాలో అయితే పార్కింగ్ ప్లేస్ ఉందో లైక్ బస్ స్టాండ్ అన్నమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలి. సో ఇప్పుడు జాకో టెంపుల్కి వెళ్ళాలి అంటే ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకటి రోప్ వే నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి త్రూ వెహికల్ నుంచి వెళ్ళొచ్చు. సో వెహికల్ మాట్లాడుతున్నాము. సో వెహికల్ మాట్లాడుకొని వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. చాలా తక్కువ టైం ఉంది. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాము. సో బిఫోర్ జాకో హనుమాన్ టెంపుల్కి వెళ్ళే ముందు ఆపోజిట్లోనే ఒక టెంపుల్ ఉంటుంది. సో ఈ టెంపుల్ని దర్శించుకొని వెళ్ళాలి అన్నారు. సో టెంపుల్ నేమ్ వచ్చేసి బాబా బాలక్నాథ్ మందిర్ అనమాట. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. బాబా బాలక్నాథ్ మందిర్. అండ్ బాబా బాలక్నాథ్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే మనకి జాకో హనుమాన్ టెంపుల్ పాత్వే ఎంట్రీ అన్నమాట ఇది. సో ఇది పాత్వే ఎంట్రీ. అండ్ ఇట్లా కొంచెం పక్కకు వస్తే మనకి ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఈ టికెట్ కౌంటర్ వచ్చేసి మనము జాకో టెంపుల్ పైకి వెళ్ళడానికి ఎక్స్లేటర్ వే ఉంటుంది అనమాట. సో ఎక్స్లేటర్ నుంచి ఇలా మనం పైకి వెళ్ళొచ్చు. జస్ట్ హార్డ్లీ అంటే ఒక 5 minutes వెళ్ళిపోతాము మనము. సో దీనికి వచ్చేసి మనం టికెట్ తీసుకోవాలి. సో టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి ఒకరికి 20 రూపీస్. మేము 3 members ఉన్నాం, 60 రూపీస్ అనమాట. అప్ అండ్ డౌన్ కలిపి. ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వెళ్ళేసి రావచ్చు. సో మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ బట్ టైం చాలా తక్కువ ఉంది. ఆల్రెడీ నైట్ అయిపోయింది కదా. సో అందుకని చెప్పేసి మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా దర్శనం చేసుకుందాం అనుకొని వెళ్తున్నాము. పైగా టెంపుల్ కూడా క్లోజ్ చేస్తానని చెప్పి చెప్పారనమాట. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ఎక్స్కలేటర్ ఉంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఇంకొక ఎక్స్కలేటర్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో నేను ఒకటే అనుకున్నాను. సో ఇక్కడికి వచ్చాక ఇంకొకటి కూడా ఉంది. సో ఇది కూడా ఫాస్ట్గా వెళ్ళాలి. ఫైనల్ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు వీళ్ళకి టికెట్ రిటర్న్లో సబ్మిట్ చేయాలి. వెళ్ళేటప్పుడు రిటర్న్ టికెట్ ఇచ్చేస్తే వీళ్ళు మళ్ళీ సేమ్ ఎక్స్లేటర్ నుంచి కిందికి పంపిస్తారనమాట. జాకో హనుమాన్ టెంపుల్ గురించి చెప్పాలి అంటే హిమాచల్ ప్రదేశ్లోని అందమైన హిల్ స్టేషన్ షిమ్లాలో ఉన్న ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం శ్రీ జాకో టెంపుల్. ఈ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2400 మీటర్ ఎత్తులో ఉంటుంది. ఈ జాకో టెంపుల్ జాకో కొండపై ఉంటుంది. ఈ ఆలయం హనుమాన్ స్వామి వారికి అంకితం చేయబడింది. రామాయణ కాలంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని ఔషధం కోసం వెళ్తూ హనుమంతుడు ఈ జాకు కొండపై కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడని పురాణ కథలు చెప్తున్నాయి. అందుకే ఈ ప్రదేశానికి ప్రత్యేకమైన పవిత్రత ఉంది. ఇక్కడ చూసినట్టయితే ప్రధాన ఆకర్షణ ఆంజనేయ స్వామి విగ్రహం, 108 అడుగులు ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహం. ఈ విగ్రహం
షిమ్లా నగరంలోనే దాదాపు ఎక్కడి నుంచి అయినా కనిపిస్తుంది. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహంలో ఒకటి. ఇక్కడికి మనం చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, మనము టెంపుల్‌కి నార్మల్‌గా పాత్‌వే నుంచి పైకి రావడము. మరొకటి రోప్‌వే ద్వారా రావడము. 2 ఆప్షన్‌లు మనకుంటాయి. రోప్‌వే ప్రయాణం చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. పైనుంచి షిమ్లా నగరం మొత్తం చూస్తూ రావచ్చు మనము. నార్మల్‌గా వస్తే మనం వెహికల్‌లో నుంచి డైరెక్ట్ మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదే జాకు హనుమాన్ టెంపుల్ అన్నమాట. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, నైట్ వచ్చాను కాబట్టి కొంచెం అంత చూడ్డానికి ఆహ్, ఏం కనపడట్లేదు. బట్ డేలో మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందంట. చూడండి, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి. మీ కళ్ళజోడు, మొబైలు, ఆహార పదార్థాలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ భక్తి, ప్రకృతి మరియు అడ్వెంచర్ ఈ 3 అనుభవాలను ఒకేసారి పొందాలంటే జాకు హనుమాన్ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇంకొక ప్లేస్‌కి వెళ్తున్నాము. ప్లేస్ వచ్చేసి క్రైస్ట్ చర్చ్ అన్నమాట. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎక్సలేటర్ నుంచి కిందికి వెళ్ళేసి మళ్ళీ మనం వచ్చిన వెహికల్‌లో నుంచే క్రైస్ట్ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది క్రైస్ట్ చర్చ్ ముందు ప్లేస్ అన్నమాట. ఇదంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది టాప్ వ్యూ అన్నమాట ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి సో లాంగ్ ఆల్మోస్ట్ లైక్ 1 కిలోమీటర్ వరకి సో మొత్తం ఫుడ్ స్టాల్స్ అండ్ యాక్టివిటీస్, షాపింగ్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్‌కి వెళ్తే మనం మెయిన్ చర్చ్ దగ్గరికి వెళ్తాము. సో, ఇది చర్చికి వెళ్ళే రూట్ అన్నమాట. అండ్ ఈ చర్చికి వెళ్ళడానికి నాకు తెలిసి 2 రూట్స్ ఉన్నాయన్నమాట. సో, ఒకటి మేము జాకు హనుమాన్ టెంపుల్ నుంచి వచ్చాం కాబట్టి మమ్మల్ని కొంచెం పైన దింపారు. సో, పైనుంచి మళ్ళీ మనం ఇలా చుట్టూ తిరిగి కిందికి వెళ్ళాలి. నార్మల్‌గా అయితే డైరెక్ట్ చర్చికి వచ్చే వాళ్ళైతే సో సిటీ నుంచి సో మెయిన్ వే ఏదైతే ఉందో అక్కడ నుంచి వచ్చేస్తారనమాట. సో, మేము కొంచెం చుట్టూ తిరిగి కిందికి రావాలి. అలా కొంత దూరం నడుచుకుంటూ వచ్చాక మనం క్రైస్ట్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడొచ్చు, ఇదే క్రైస్ట్ చర్చ్ అన్నమాట. బ్యూటిఫుల్‌గా ఉంది కదా. అండ్ ఈ చర్చ్ గురించి చెప్పాలంటే దీన్ని గోతిక్ స్టైల్ ఆర్కిటెక్చర్ అంటారనమాట. అండ్ ఈ చర్చ్ 1857 సంవత్సరంలో నిర్మించారంట. మరియు ఇది ఉత్తర భారతదేశంలోనే 2వ పురాతన చర్చ్ అన్నమాట ఇది. బ్రిటిష్ కాలంలో షిమ్లా సమ్మర్ క్యాపిటల్‌గా ఉన్నప్పుడు ఈ చర్చ్ ఎంతో ప్రాముఖ్యత పొందిందంట. అండ్ ఆల్మోస్ట్ ఈ చర్చ్ మొత్తం పెయింటింగ్ అంతా యెల్లోలో ఉంటుంది. అండ్ చర్చ్ లోపలికి వెళ్తుంటే అదొక తెలియని వైబ్ ఉందండి. అండ్ చర్చ్ లోపల మనం చూడగలిగేది సో అందమైన స్టెయిన్ గ్లాసెస్ విండోలు ఉంటాయి ఇక్కడ. లైక్ అవి రెయిన్బో లాగా ఉంటాయి అన్నమాట. ఈ గ్లాస్ డిజైన్స్ మన క్రైస్తవ మతంలో కొన్నిటికి సంకేతం అన్నమాట ఇవి. లైక్ విశ్వాసం, ఆశ, ప్రేమ, సహనం మరియు వినయం వాటి విలువలని చూపిస్తాయి అన్నమాట. సో ఈ విండోస్ ఏవైతే కనిపిస్తున్నాయి కదా, ఈ విండోస్కి ఇంత పవర్ఫుల్ మెసేజ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. అండ్ చర్చిలో కొవ్వొత్తి వెలిగించడం అనేది క్రీస్తును ప్రపంచానికి వెలుగుగా సూచిస్తుంది. ఇది ప్రార్థనలు, విశ్వాసం మరియు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలనే కోరికను ప్రతిబింబిస్తుంది అన్నమాట. సో మనం ఏవైనా మన కోరికలు ఉంటే కూడా మనం క్యాండిల్ వెలిగించి సో ప్రేయర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను చూసిన అందరూ ఆల్మోస్ట్ జాకు టెంపుల్ విజిట్ చేసి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందరి వీటి మీద సింధూరమే ఉంది. అండ్ చర్చ్కి కూడా వస్తున్నారు. సో బ్యూటిఫుల్ అండి. వీళ్ళందరినీ ఒక యూనిటీగా చూసిన తర్వాత నాకైతే ఏది మతం, కులం ఏదైతే ఏముంది సో అందరూ అన్నిటికీ విజిట్ అయితే చాలా హ్యాపీ. అండ్ ఈ చర్చ్ ఉన్న ప్లేస్ వచ్చేసి ది రిడ్జ్ అంటారు. ఇది షిమ్లాలో చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. అండ్ టూరిస్ట్ స్పాట్ కూడా ఇది. ఇక్కడ నుంచి చుట్టూ ఎటు చూసినా కూడా మనకి మంచు పర్వతాలు కనిపిస్తాయి నార్మల్గా సీజన్లో ఉన్నప్పుడు వస్తే. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. లైక్ డేలో వస్తే మాత్రం ఇక్కడ హార్స్ రైడింగ్స్ కానీ
డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మేము ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 9:30 అవుతుంది. సో బ్యూటిఫుల్ ఉంది. చర్చ్ కూడా నైట్లో లైటింగ్స్ తోటి చాలా బాగుందండి. అండ్ ఈ ప్లేస్ ఓన్లీ చూడడానికి మాత్రమే కాదు, ఫోటోగ్రఫీకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఎటు నుంచి చూసుకున్నా కూడా ఫొటోస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. అండ్ ఈ ప్లేస్ ప్రశాంత వాతావరణం, చారిత్రక ప్రాముఖ్యత మరియు అందమైన నిర్మాణ శైలి, ఈ మూడు కలిపి షిమ్లా క్రైస్ట్ ను చాలా బ్యూటిఫుల్గా చూపిస్తుంది అనమాట. మీరు మాత్రం షిమ్లా వస్తే ఈ చర్చ్ను తప్పకుండా విజిట్ అవ్వండి. ఇది మీ ట్రిప్కు ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండిపోతుంది అనమాట. నేను చెప్పాను కదా, జాకు హనుమాన్ టెంపుల్ షిమ్లాలో ఎక్కడి నుంచైనా కనిపిస్తుందని. చూడండి, చర్చ్ నుంచి కూడా ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది తెలుసా. అండ్ షిమ్లాలో నెక్స్ట్ డే అనమాట, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూ మా హోటల్ నుంచి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము నైట్ వచ్చినాం కాబట్టి మాకు ఏమంత అనిపించలేదు, కానీ డేలో చూస్తుంటే మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్ అండి షిమ్లా మాత్రం. ఒకసారి ఊహించుకోండి, ఈ ప్లేస్లో స్నో ఉంటే ఎలా ఉంటుందో. సో పర్ఫెక్ట్ విజిట్ అంటే స్నో టైంలో రావడము, లైక్ డిసెంబర్ నుంచి జనవరి లోపు విజిట్ అయితే స్నో ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తున్న మన బిల్డింగ్స్ అన్నీ స్నో తోటి నిండిపోయి ఉంటాయంట. సో మేమున్న హోటల్ చాలా హిల్ స్టేషన్లో ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే అస్సలు మతిపోతుంది. సో బిల్డింగ్స్ అని ఏంటి, మొత్తం ఒక పైనుంచి కిందికి ఇలా స్లోప్లో ఉన్నాయి అన్నీ. అసలు ఆర్కిటెక్చర్ మాత్రం పిచ్చెక్కిచ్చే ఆర్కిటెక్చర్ ఇదైతే. అసలు ఎలా కట్టారా బాబు ఇవన్నీ. నాకైతే షిమ్లా వదిలి వెళ్ళాలని లేదు, బట్ ఈరోజు లాస్ట్ డే అనమాట మా ట్రిప్. సో మేము ఇప్పుడు ఇంకో 1 అవర్లో ఢిల్లీకి స్టార్ట్ అయిపోతాం. సో ఇక్కడితో మా ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో నాకైతే వెళ్ళాలని లేదు షిమ్లాకి, బట్ నెక్స్ట్ టైం షిమ్లాకి వస్తే మాత్రం డెఫినెట్గా ఒక 5 days మాత్రం స్పెండ్ చేయాలండి ఇక్కడ. ఎందుకు అంటే షిమ్లాలో టాయ్ ట్రైన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది మొత్తం షిమ్లా మొత్తం చూడొచ్చు మనం, టాయ్ ట్రైన్ అయితే. ఆ టాయ్ ట్రైన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేను లోకల్లో షిమ్లా మామూలుగా ఎలా ఉంటుందో, లోకల్ హౌసెస్ ఎలా ఉంటాయని చెప్పేసి మామూలుగా వెళ్దాం అనుకుని వెళ్తున్నా. చూడొచ్చు, ఈ చాలా చిన్నగా ఉంటాయి. ఇదే వేలో నడవాలి, ఇదే వేలో 2 wheelers వస్తుంటాయి పోతుంటాయి. కొన్ని ఇళ్ళు అయితే కొన్ని స్ట్రైట్గా ఉండవు, స్లోప్ అటు ఇటు ఉంటుంది అనమాట. కొంచెం డౌన్గా ఉంటాయి, కొన్ని అప్ అండ్ డౌన్ ఉంటాయి. అసలు ఎలా ఉంటున్నారా బాబు ఇక్కడ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. ఏ మాత్రం కొంచెం అటు ఇటు స్లిప్ అయినామా డైరెక్ట్ కిందికి అనమాట. సో ఇదండి షిమ్లా వీడియో, మీకు నచ్చింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అమర్నాథ్ యాత్ర అనుకుంటున్నా. సో ఆ శివాయ దయ వల్ల అమర్నాథ్ యాత్ర ఓకే అవ్వాలని కోరుకుంటున్నా. ఓం నమ శివాయ. అండ్ మీరు కూడా నాతో పాటు ట్రావెల్ చేయాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. అండ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఈ ట్రిప్కి వచ్చింది యూకే ట్రావెల్స్ త్రూ వచ్చాను, యూకే ట్రావెల్స్ ఉషా గారి త్రూ వచ్చాను అనమాట. అండ్ మీరు కూడా రావాలంటే తన డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అలాట్.